పార్టీ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని మొదలుపెట్టింది, ఇళ్లు ఇవ్వబోతున్నది. ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీ మిగతా వర్గాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. మీ జాగా ఎక్కడుంటే అక్కడే కట్టుకోవాలి. మా ప్రభుత్వం తీసుకున్న కాడ కట్టుకోవాలి లేదు, నీకు ఏడ జాగా ఉంటే ఆడ కట్టుకో. ఈ కట్టుకునే వెసులుబాటు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వబోతుందనేటటువంటి విషయాన్ని ఊరు తిరిగి చెప్పాలని చెప్పి, ఇల్లు తిరిగి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నాకు ఎంత బాధ అనిపించింది ఆ దండాలంటే అన్న, పెళ్లిళ్ళు అయినాయి కూరగాయలు ఒకటే ఎంత ఉంటది, పాత ఇంద్రం ఇండ్లు ఎంత ఉంటది, ముసలోళ్ళనేమో బందరి కింద పడేసిండ్రు, చెద్దరు అడ్డం కట్టిండ్రు, వీళ్ళేమో లోపల పండుకుంటారు. అంటే ఇద్దరు పిల్లలున్న పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. మనసులోనికి, సంసారం చేసుకున్నోనికి, పిల్లలలోనికి తెలుస్తుంది. ఈ భారతంలోకి ఏమర్థమవుతుంది ఇటువంటి విషయాలని అడుగుతా ఉన్నాను నేను. ఏమర్థమవుతుంది వాడికి? ఏమర్థమవుతుంది? ఎదిగిన పిల్లల పక్కన ఎట్లా పండుకుంటారన్నా నేను చెప్పాను తప్ప? ఎంత బాధ ఉంటుంది. కొత్త పెళ్లి చేసుకున్నవాడు సంసారం ఏం చేయాలి? వాడు బతికేంది? ఇంత దుర్మార్గులు వీళ్ళు. కాబట్టి వీళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నిలబెట్టి ఫోన్ తీయాలి, మీరు ఊర్లో రావాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఇంకొక మాట చెప్పి ముగిస్తా, ఎందుకంటే ఎక్కువైంది. చాలా కోడు భూములకు పట్టాలు ఇస్తాం, దాని గురించి మర్చిపోండి. దాని గురించి అందజేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాపాలన వచ్చింది. మీకు ఏ బాధ ఉన్నదో ఆ బాధలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి దయచేసి. మీకు మీరు ఫ్రస్ట్రేట్ కాకండి. ఎందుకంటే తీర్చే నాయకుడు ఉన్నాడు, వినే నాయకులు ఉన్నారు, పరిష్కరించే నాయకుల ప్రభుత్వం ఉన్నది. దాని గురించి మర్చిపోండి మీరు. కాకుంటే ఆ బాధను చెప్పాలి. నీకు నువ్వే బాధ. ఇప్పుడు మనకి ఎన్నో నొత్తా ఉంటుంది. భార్య పిల్లలకు చెప్తే కదా లేదా అవగాహన తీసుకుపోయేది, చెప్పకుండా ఎక్కడ తెస్తుంది కావాలి అదేమన్నా రాదు కదా. కాబట్టి చెప్పాలి. నేను అన్నతో మాట్లాడినా, అన్న నీ లెటర్ పేడతో రాయి, నేను కూడా మాట్లాడతా అన్నతోని, ఇది అయిపోతుంది అని చెప్పిన. ఇద్దరం అనుకున్నాం కదా, ఇప్పుడే మీరు ఇచ్చిన కాగితం ఇది అయిపోతుంది, దాని గురించి రంది పడకూడదు. ఓకే మిత్రులారా, అది ఒకటే కాదు, ఇంకో రహస్యం కూడా చెప్పేస్తా. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు 2,25,00,000 ఎకరాల భూమి ఇచ్చింది రాష్ట్రంలో. ఎన్ని? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రికి ఉన్నప్పుడు 25 లక్షల ఎకరాల భూమి ఇచ్చింది. దాన్ని అసైన్ భూమి అంటారు, లావుడి పట్టా అంటాం ఊర్లలో. ఏం పట్టా అంటాం? అగో ఆ లావుడి పట్టాలకు పట్టాలు ఇవ్వబోతున్నది మన ప్రభుత్వం. ఊహిస్తారా? జనవరి తర్వాత రేషన్ కార్డులు ఇచ్చిండా కేసీఆర్? జనవరి తర్వాత ఈ రాష్ట్రంలో కొత్తగా పెళ్లై కొత్త సంవత్సరాలు పెట్టుకొని కొత్త ఏర్పడ్డ వాళ్ళందరికీ రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇవ్వబోతున్నాం, కొత్త ఇండ్లు ఇవ్వబోతున్నాం. మరి ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదని మాట్లాడతాడు కూడా నాకు అర్థం కాదు. పెళ్ళైన మర్నాడు పిల్లలు కూడా తారాయనా నాగలి కట్టిన రోజే పంట కోసుకుంటాడు ఆనే ఎవడన్నా. కానీ ఎందుకు మనం అన్ని ఒకటేసారి చేయలేకపోతున్నాం? ఇది కూడా చెప్పాలి. 1 year లో 4 నెలలు ఎన్నికలకు పోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు. ఎన్ని నెలలు? 4 నెలలు. మిగిలింది ఎంత? 8 నెలలు. 8 నెలల్లో మన గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం సెట్ గానే నిలబట్టింది. 7 నెలలు పాలించినాం మనం. 7 నెలల్లో నేను చెప్పిందంతా ఇచ్చిరు. రైతుల రుణమాఫీ ఇది కూడా చెప్పాలి. మిగతా వాళ్ళకి వస్తుందా లేదా అనే డౌట్ కూడా ఉన్నది, అది కూడా చెప్పాలి. అన్న ఈ భారతదేశంలో, ఈ మొత్తం భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం తనకున్న ఆదాయంతో, తనకున్న బడ్జెట్తోని, తనకున్నటువంటి వనరులతోని 20,616 కోట్లు ఒక్క నెలలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏంటన్నా ఉంటే చూపించండి, నేను రాజకీయాలు వదిలేస్తాను. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం 74,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 20,616 కోట్లు 48 రోజుల్లో ఇచ్చినటువంటి చరిత్ర. 25,35,000 మంది రైతులకు రుణమాఫీ జరిగినటువంటి పరిస్థితి. ఒక జాగ్రత్త మేము చెప్పదలుచుకున్నా. పైసలు బ్యాంకులోకి వచ్చినాయి కానీ రైతు దగ్గరికి వస్తలేవు కొన్ని దిక్కులలో. దీనికి 2 కారణాలున్నాయి. ఇది మీరు తెలుసుకోవాలందరూ. గ్రామ నాయకులు ఈ రుణమాఫీ కానటువంటి వాళ్లను దగ్గరికి పోయి ఎవరెవరికి రుణమాఫీ అయిందో వ్యవసాయ శాఖ ఆఫీసర్ దగ్గర నుంచి లిస్టు తీసుకొని కానటువంటి వాళ్లకు దగ్గరుండి క్లియర్ చేయించే బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
ఎందుకు జరుగుతలేదు? 3 కారణాలు లేదని. ఒకటి, బ్యాంకులో ఉన్నటువంటి పేరుకు ఈ దీంట్లో ఉన్నటువంటి పేరుకు ఒక అక్షరం తేడా ఉన్నా అది యాక్సెప్ట్ చేయట్లేదు, అది సరి చేయించాలి. నంబర్ 1. నంబర్ 2, మీరు ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్ కు లింకు చేయకుండా కూడా పైసలు యాక్సెప్ట్ చేయట్లేదు. లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ ముందరే. దీంతో పాటుగా ఒక కుటుంబంలోనే 3-4 పేరు మీద ఒకటే రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు అట్లా ఉన్నటువంటి వాళ్లకు స్పెషల్ గా మళ్ళా కాగితం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా పెట్టినా లేదా చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకో దిక్కు, బ్యాంకు మేనేజర్లు కొన్ని దిక్కులలో చాలా హుషారు చూపిస్తున్నారు. ఎట్లా? మనం అక్టోబర్లో మనం ఆగస్టులో పైసలు వేసినాం, బ్యాంకులో పైసలు వచ్చేసినాయి, ఈయన తెలియదు, ఈ రైతుకు తెలియదు వచ్చిందని, ఈయన పేరు మీద 1 లక్ష రూపాయలు 1.5 లక్ష ఉంది, పైసలు ప్రభుత్వం ఆయనకు పంపించింది, ఈయన బ్యాంక్ ఆయన పోయి అడుగుతలేడు. వాడేం చెప్తాడు? బీడీ అకౌంట్ లో పెట్టుకొని ఆ పైసల మీద మిత్తుతుంది వారికి. ఆ మిత్తి వినడం కోసం రైతుకు చెప్పకుండా కూడా దొంగతనం చేస్తా ఉన్నాడు ఇక్కడ బ్యాంక్ మేనేజర్. గుర్తుపెట్టుకోండి మీరు, ఇది మనం దగ్గరుండి చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మిత్రుల అన్నా, నీ కాన్స్టిట్యున్సీలో గ్రామం వారీగా ఎంతమందికి వచ్చిందో వాళ్ళందరూ లిస్టు తీసుకో. మన మండల పార్టీ అధ్యక్షుల